ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ 1 కప్పు సూజీ రవ్వతో మంచి స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బయట క్రిస్పీగా లోపల స్టఫీగా చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో వీటినైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి, అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో. ఇప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా తక్కువ టైంలో వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యూ రెసిపీ ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ అయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ ఫాలో ప్రిపేర్ చేశానంటే కావాల్సిన ఐటమ్స్ 1 కప్పు సూజీ రవ్వ అండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సూజీ రవ్వకు 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్ల చక్కెర కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే సూజీ రవ్వ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నా, మీరు కావాలంటే డ్రై కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. రవ్వ మిశ్రమం అనేది దగ్గరికి అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టి 2-3 మినిట్స్ అయితే ఇలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత అయితే రవ్వ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ టిప్ అయితే చెప్తున్నానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. రవ్వ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకుంటే అంత విడిపోతుందండి, ముద్దగా కాదు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలండి పిండి మిశ్రమాన్ని. చపాతీలాగా మరీ సన్నగా కాదు, మరీ లావు కాదు, మీడియం సైజు లాగా చపాతీలాగా అయితే చేసుకోవాలండి. ఇలా ఒక గ్లాస్తో కానీ ఒక క్యాప్తో కానీ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ గ్లాస్తోనైతే పర్ఫెక్ట్గా రావట్లేదని వేరొక క్యాప్తో అయితే కట్ చేసుకుంటున్నానండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని అయితే వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే 2 సైడ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్టీ సూజీ రవ్వ స్నాక్ అయితే రెడీ అయిపోయినాయండి. తీసేసుకుని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేశాను అంటే షుగర్ యాడ్ చేసుకున్నారు. మీరు కావాలంటే షుగర్ అయితే స్కిప్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.